9 లక్షల మంది యువకులకు ఐటీ ఉద్యోగాలు వస్తూ ఉన్నాయి అధ్యక్ష. గత ప్రభుత్వంలో ఐటీకి తామే బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పుకుని షో చేశారు తప్ప సాధించింది ఏమీ లేదు అధ్యక్ష. రైతుల విషయానికి వచ్చినప్పుడు రైతు అంటేనే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటేనే రైతు. వ్యవసాయానికి పట్టుకట్టింది మా పార్టీ. గతంలో దేశవ్యాప్తంగా రుణమాఫీ చేసిన చరిత్ర కూడా కాంగ్రెస్కి ఉంది అధ్యక్ష. 2009-10లో కూడా కొన్ని లక్షల కోట్ల రుణమాఫీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సందర్భం. మా ప్రభుత్వం కూడా 2 లక్షల రూపు రుణమాఫీ ఏకకాలంలో చేసిన చరిత్ర సృష్టించింది. ఏకంగా 20,616 కోట్లని రైతుల ఖాతాలో జమ వేసి దాదాపు 20 లక్షల మంది రైతులకి రుణవిముక్తులు చేసినటువంటి ఘనత మాది అధ్యక్ష. రైతు భరోసా కింద గత వానాకాలంలో 9 రోజుల్లోనే కేవలం 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో వేశాం. ఇదొక చరిత్ర. దేశంలో ఏ ప్రభుత్వం కూడా ఇంత భారీ స్థాయిలో రైతులు ఆదుకున్న దాఖలాలు లేవు. ఈ యాసంగి పంట కోసం కూడా మరోసారి రైతు భరోసా నిధులు విడుదల చేయబోతా ఉన్నాం అధ్యక్ష. 22న రైతుల పండుగ జరుపుకోతా ఉన్నారు, రైతు సదస్సు జరుపుకోతా ఉంది. మా వ్యవసాయ శాఖ మంత్రి గారు ఇక్కడే ఉన్నారు, ముఖ్యమంత్రి గారు పాల్గొనే ఈ సమావేశంలోనే దాదాపు 60 లక్షల రైతులకి రుణమాఫీ రైతు భరోసా ఇవ్వబోతా ఉన్నాం అధ్యక్ష. గత ప్రభుత్వం ఉన్న వారు వరి వేసుకుంటే ఊరే అన్నారు. అలాంటిది మా ప్రభుత్వం మాత్రం వరి వేసుకున్న రైతులకి క్వింటాల్కి 500 రూపాయల బోనస్ ఇచ్చి రైతుల్ని ప్రోత్సహించి రైతులే కాకుండా కౌలు రైతులకు కూడా గణనీయంగా లబ్ధి పొందే విధంగా ప్రయత్నాలు చేశాం. ప్రభుత్వం 71.86 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని సేకరించింది. ఇందులో 39.8 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సన్నబియ్యం అధ్యక్ష. దేశంలో ఇప్పటివరకు జరిగినటువంటి ప్రొక్యూర్మెంట్ కానీ పండిన పంట కానీ యావత్ దేశంలో తెలంగాణలో చరిత్ర అధ్యక్ష. అంత పెద్ద ఎత్తున తెలంగాణలో సాధ్యమైంది. గత ప్రభుత్వ ధరణి పేరుతో రైతులకు ఏ రకంగా అన్యాయం చేసిందో చూసాం. అనేక మంది రైతులు చిన్న చిత్కర ఎకరా హాఫ్ ఎకరా పావు ఎకరా ఉన్నటువంటి రైతులు మోసపోయి ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితి. ప్రభుత్వం అధికారులు హత్యలు కూడా జరిగాయి, మనం చూసాం. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ధరను రద్దు చేస్తాం ప్రకటించాం, రద్దు చేశాం. ఇప్పుడు భూభారత్ తీసుకొచ్చి వారి సమస్యల పరిష్కారం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ప్రత్యేకంగా భూభారత్ వ్యవస్థను తీసుకొచ్చాం. గ్రామ స్థాయిలో భూపాలన బలోపేతం చేయడానికి 5,010 గ్రామ పాలనా అధికారులు, 5,520 లైసెన్స్ పొందినటువంటి సర్వేలతో సహా వివిధ స్థాయికి చెందినటువంటి 8,009 మందిని కొత్తగా నిధుల్లోకి తీసుకొచ్చినటువంటి సందర్భం. గత సంవత్సరం 3.76 లక్షల కొత్త పట్టాదారు పాస్బుక్లని మా ప్రభుత్వం జారీ చేసింది అధ్యక్ష. సాగునీటి రంగానికి మా ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ఉంది. గత ప్రభుత్వం కాళేశ్వరం కడితే అది ఏ రకంగా కూలిందో మనం చూసాం. పాలమూరు రంగారెడ్డిని పూర్తిగా నిర్లక్ష్యం చేసినట్టు సందర్భం. అనేక సాగునీటి ప్రాజెక్టులను పట్టించుకోకుండా పెండింగ్లో పెట్టారు. ఎస్ఎల్బీసీని పట్టించుకోలేదు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పెండింగ్ ఉన్నటువంటి ఈ ప్రాజెక్ట్ని మళ్ళీ పైకి తీసుకొచ్చిన సందర్భం. ఎస్ఎల్బీసీకి ప్రత్యేకంగా నిధులు ఇచ్చి దాంతోపాటు దేవాదులపై ఇటీవల మా ముఖ్యమంత్రి గారు ఇరిగేషన్ మంత్రిగా సమీక్ష నిర్వహించి దాన్ని కూడా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు.